వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ. నల్గొండ కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి యజ్ఞం. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. జైకేసారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ, వివిధ రకాల ఆట వస్తువులు అందజేసిన ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ జైకేసారం యాజమాన్యం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. రఘునాథపురంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా విశ్వకర్మ భగవాన్ పూజలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా చౌటుపల్లి మున్సిపాలిటీలలో పలు సేవా కార్యక్రమాలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ కార్యాలయంలో దేవేందర్ రావు, పిఎస్సిఎస్సి కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ కార్యాలయంలో దేవేందర్ రావు, పిఎస్సిఎస్సి కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, మండల పంచాయతీ అధికారి ఎంఏ సలీం, ఆర్ఐ ప్రభుదాస్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, కృష్ణ, మాధవి, ఉమా తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పాతబస్తీ శివాలయం నుండి హైదరాబాద్ రోడ్డు విశ్వకర్మ భవన్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం విశ్వకర్మ భవనంలో విశ్వకర్మ యజ్ఞాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పాత బస్తీ శివాలయం నుండి హైదరాబాద్ రోడ్డు విశ్వకర్మ భవన్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ భవనంలో విశ్వకర్మ యజ్ఞాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమంలో పూజలు చేశారు. విశ్వబ్రాహ్మణ పురోహితులు శ్రీ రామోజు బుచిరామాచారి మరియు సహచర విశ్వబ్రాహ్మణ వేద పండితులతో ఘనంగా యజ్ఞాన్ని నిర్వహించారు. విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభువుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు. దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్స్లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు. కార్యక్రమంలో అధ్యక్షులు కూరెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి కాసోజు శంకరాచారి, కోశాధికారి రాగిపని విష్ణుమూర్తి, కాసోజు విశ్వనాథం మరియు కార్యకర్తలు, మహిళలు సంతోష్ కుమార్ చారి, వేణుకుమార్ చారి, శివకుమార్, నవీన్ కుమార్, పవన్ కుమార్, వేద పాఠశాల పురోహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో మరి హైదరాబాద్ రోడ్లో విశ్వకర్మ భవన్ పాలకేంద్రానికి ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నల్గొండలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. మరి విశ్వకర్మ భగవానుడు అందరికీ భగవంతుడే, మా ఒకరికి విశ్వకర్మీలకే కాదు, విశ్వకర్మ భగవానుడు అందరికి కూడా భగవంతుడే అని కూడా అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మరి అతడు అందరికి కూడా కుల వృత్తులకు అండగా ఉండి అందరికీ పనిముట్లు అందించినటువంటి భగవంతుడు. మరి మనకి ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా విశ్వకర్మ యజ్ఞాన్ని బ్రహ్మాండంగా చేస్తుంటారు. మరి అది హైదరాబాద్లో కూడా మరి వేరే జిల్లాలలో కూడా మంచిగా చేస్తుంటారు. కాబట్టి మరి నల్గొండ జిల్లాలో మేము 35 సంవత్సరాల సంది ఇక్కడ పాలకేంద్రం ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని చేసి అందరికి కూడా ఒక 1500 మందికి అన్నదానం కూడా చేస్తున్నాం ఇక్కడ. మరి దీనికి ఎప్పుడు ముఖ్య అతిథిగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా, మరి అదే ఎమ్మెల్సీ గారు, మరి వేరే అధికారులు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు. మరి అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు విశ్వకర్మ యజ్ఞం స్టార్ట్ అవుతుంది. దీంట్లో నవధాన్యాలు, ఓమ. సెప్టెంబర్ 17 ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ
జయంత్యుత్సవాలు జరపబడతాయి. ఈ యొక్క విశ్వకర్మ సృష్టికి మూలాధారమైనటువంటి శక్తి. అనేక మంది దేవతలకు అనేకమైనటువంటి 14 లోకాల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా అటు అస్తినా కానీ బృందావనం కానీ అనేకమైనటువంటి ఇంద్రభవనాలు నిర్మించినటువంటి విశ్వకర్మ ఈరోజు విశ్వకర్మ జయంత్యుత్సవాలు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అందరికీ ఆయురారోగ్యములు, పాడి పంటలు, ఆ యొక్క లోక కళ్యాణార్థం, సంక్షేమార్థం, ప్రజా సంక్షేమార్థం ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించబడుతుంది. అందరికీ ఈ యొక్క యజ్ఞ మహోత్సవం వలన ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ఆ యొక్క భగవంతుడు విశ్వకర్మ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ విశ్వకర్మ యొక్క ఆశీస్సులు పొందగలని మనవి. జయ విశ్వకర్మ భగవాన్. లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి విశ్వకర్మ భగవాన్ పూజ ఇది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందనే రాజులు మునులు అప్పుడు వర్షాలు లేక ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే, పంటలు పండక అల్లకల్లోలం అవుతుంటే అప్పుడు రాజు మునులే కొన్నేళ్ల కింద యజ్ఞం చేయడం జరిగింది. యజ్ఞం చేసిన వెంటనే వర్షాలు పడి పాడి పంటలు పండి సస్యశ్యామలమైనవి దేశ ఊర్లు మొత్తం. దాని కొరకు చేసేదే ఈ యజ్ఞం. అయితే ఈ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఘనంగా మా విశ్వకర్మ భవన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా విశ్వకర్మీయులు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. దీని సందర్భంగా విశ్వకర్మ అందరికీ విశ్వకర్మ యజ్ఞం శుభాకాంక్షలు సంఘం భవనములో భగవాన్ విశ్వకర్మ బ్రహ్మ సృష్టికర్త యొక్క మరి యజ్ఞం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క యజ్ఞంలో మరి విశ్వబ్రాహ్మణులు అంటే 5 జాతుల వాళ్ళు, ఈ 5 జాతుల వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఆనందోత్సవంగా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా మరి ప్రాముఖ్యత కలిగినటువంటిది. సృష్టి బ్రహ్మయే సృష్టికర్త. ఈ సృష్టికర్తకు మనం ఇవాళ ఇక్కడ ఈ యొక్క ఈ ఉత్సవాల కార్యక్రమం జరుపుకొని యజ్ఞాన్ని నిర్వహించుకొని ఎంతో మరి భగవంతునికి మన యొక్క విన్నపాన్ని పెట్టడం జరిగింది. నిజంగా ఈ సృష్టిలో ఈ యొక్క 5గురు ఏదైతే ఉందో, ఒక భగవంతుడు ఏదైతే మనుషులను సృష్టించడానికి ఏ రకంగా అయితే ఉన్నాడో, ఈ కలియుగంలో వీళ్ళు 5గురు కూడా మరి వడ్రంగి, కమ్మరి, అదేవిధంగా గోల్డ్ స్మిత్, కళాకారులు వీళ్ళంతా కూడా మరి సృష్టిలో ఈ యొక్క సృష్టికర్తగా ఏదైతే చేసిండో అన్ని రకాల బంగారం అయితేంది, కట్టె అయితేంది, ఈ రకం చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని నేను బీసీ సంక్షేమ సంఘంలో భాగస్వాములు, వీళ్ళందరినీ కూడా నేను మరి అభినందిస్తూ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఈ యొక్క మరి ఈ ప్రాంతం యొక్క మంత్రి కోమటిరెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ భగవంతుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. ఈ విశ్వబ్రాహ్మణుల యొక్క వృత్తులు ఈ విశ్వానికి ఒక దిక్చూచిగా పనిచేసుకుంటూ విశ్వంలో ఉన్న సర్వ జనాలకు సర్వం ఈ విశ్వబ్రాహ్మణులు లేదే ఏ వృత్తి కూడా ఎవరు చేసుకోవాలన్నా ఈ విశ్వబ్రాహ్మణులు మొదలు సహకరిస్తేనే ఆ వృత్తులు కొనసాగుతాయి. ఆ రకంగా విశ్వానికి మూలమైన విశ్వకర్మ భగవాన్ని జయంతి చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆ విశ్వబ్రాహ్మణులు అయినందుకు మేము కూడా ఎంతో ఆనందంగా ఈ విశ్వకర్మ భగవాన్ని పూజించుకున్నాం. విశ్వకు మూలం విశ్వకర్మే కాబట్టి అందరూ సర్వజన్మ సుఖీన భవంతు, సర్వానికి లోక కళ్యాణార్థం విశ్వకర్మ జయంతిని మేము చేస్తున్నాం. ఇది నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు గల శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని దేవాలయంలో విశ్వకర్మ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయం ఆవరణలో డాక్టర్ రాగిపని మురళీధరాచారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అనంతరం భక్తుల కోసం బిరుదు రామ్ బ్రహ్మచారి, తల్లోజు నరసింహాచారి, బిరుదుబొట్టు వెంకటాచారి సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్, అంగడి బజార్ చౌరస్తాలలో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా దేవాలయం ఆవరణలో పాల్గొన్న ముఖ్య అతిథులకు విశ్వకర్మ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అందోజు శంకరాచారి, అన్నప్రసాద వితరణ దాతలకు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గాలెంక గురుపాదం, TUWJ 143 నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంక్షేమ మండల అధ్యక్షురాలు బిరుదోజు యాదమ్మ, బిరుదు సుదర్శనాచారి, తల్లోజు ప్రవీణ్, చెన్నోజు పోతులూరిచారి, అందోజు కిరణ్, బిరుదోజు శ్రీను, శేఖర్, యాదగిరాచారి, స్వామి, కుమారాచారి, బ్రహ్మచారి, వెంకటాచారి, నరసింహాచారి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అది కేజీలో 5 ಜಗಕ್ಕೆ ಕೇಳಿರಿ ಅಮೃತ ಗಳಿಗೆ ಕೂಡಿದೆ ಈಗ ಬೆರೆಯಿರಿ ನಿಮ್ಮೊಳಗೆ ಈ ಅದೃಷ್ಟ ಬಿಟ್ಟರೆ ನಷ್ಟ ಬೆರೆಯಿರಿ ನಾಡೊಳಗೆ ವಿಶ್ವಕರ್ಮ ವಿಶ್ವಕರ್ಮ ಎಂದು ವಾರ ಹೊರತಿಲ್ಲಾಲೆ ಪಂಚರಾಯ ಹೊರತಿಲ್ಲಾಲೆ ಹೇ ಬ್ರಹ್ಮಚಾರಿ विश्वकर्मा भगवान की SR Laboratories Private Limited JKSRM యాజమాన్యం వారు ప్రాథమిక పాఠశాల JKSRM స్కూల్ విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, డ్రాయింగ్ బుక్స్, డిక్షనరీలు, కాపీ రైటింగ్ బుక్స్ మరియు డైరీలు, ఆట వస్తువులు, చెస్ బోర్డ్, రింగ్ బాల్స్, వాలీబాల్స్, వివిధ రకాల ఆట వస్తువులు చౌటుపల్ పోలీస్ SIలు నర్సిరెడ్డి, అజయ్ భార్గవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
ఎస్ఆర్ ల్యాబొరేటరీ కంపెనీ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ జైకేసారం యాజమాన్యం వారు ప్రాథమిక పాఠశాల జైకేసారం స్కూల్ విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, డ్రాయింగ్ బుక్స్, డిక్షనరీలు, కాపీ రైటింగ్ బుక్స్ మరియు డైరీలు, ఆట వస్తువులు, చెస్ బోర్డ్, రింగ్ బాల్స్, వాలీబాల్స్, వివిధ రకాల ఆట వస్తువులు చౌటుప్పల్ పోలీస్ ఎస్ఐలు నర్సిరెడ్డి, అజయ్ భార్గవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ల్యాబొరేటరీ కంపెనీ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు గత 13 సంవత్సరాల నుండి విద్యా వాలంటీర్లను నియమిస్తూ వారికి వేతన భత్యాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంత ఉంటుందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఎస్ఆర్ ల్యాబొరేటరీ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ కంపెనీ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏకే రమాదేవి, ఉపాధ్యాయులు జి వెంకటేశం, ఎయిమ్స్ చైర్మన్ దీప, మాజీ సర్పంచ్ కొర్పూరు సైదులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నవభారత నిర్మాణం కోసం దీక్ష చేపట్టి అహర్నిశలు అఖండ భారత ప్రజల కోసం శ్రమిస్తున్న కలియుగ దార్శకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మహిళలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నవభారత నిర్మాణం కోసం దీక్ష చేపట్టి అహర్నిశలు అఖండ భారత ప్రజల కోసం శ్రమిస్తున్న కలియుగ దార్శకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మహిళలకు, రోగులకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని, ఆసుపత్రికి వచ్చిన బాధితులకు, వారి సహాయకులకు అల్పాహారం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు మరియు తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, జిల్లా నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, దొండ ముతేష్ యాదవ్, కార్యకర్తలు ఎల్లంల యాదయ్య, బొడిగె భరత్, బొప్ప వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, అజయ్, మహేష్, బొమ్మకంటి సైదులు, బెల్లి నాగరాజు, బంగారి, కత్తుల శివ, పర్వతం శరత్, సంతోష్, సతీష్, బోడా వంశీ, ఉపేందర్, దాసోజు వాసు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, వందనాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎవరు మిస్ చేయకండి. నెక్స్ట్ ఇయర్
ఇట్లా వస్తారా మోడీ పట్టు మోడీ గారు బర్త్డే ఈరోజు భారతదేశానికి ఒక గొప్ప శుభదినం. భరతమాత కన్నబిడ్డ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లానే కాకుండా ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశం యావత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబము, ఈ భారతదేశమే నా ఇల్లు అని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు కావడము. ఇదే రోజు భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1947, ఇదే హైదరాబాదు తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాంలను వ్యతిరేకంగా విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17. ఈరోజు హైదరాబాదులో కేంద్ర రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఈరోజు ఇదే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు రాజకీయాలు చేస్తూ ఉన్నది. నిజాంలో ఏదైతే ఆనాడు బతుకమ్మ ఆడాలన్నా కూడా మహిళలను బట్టలిప్పించి ఆడిచ్చిన సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోలేదు. ఇదే తెలంగాణలో ఈ నల్లగొండ గుండ్రాంపల్లి కానీ అనేక సంఘటనలు జరిగిన సందర్భము. ఎంతోమంది ఊచకోతకు అనేకమైనటువంటి అరాచకాలను నిజాము విముక్తి పొందినటువంటి హైదరాబాదు, ఈ తెలంగాణను ప్రజలు ఎప్పటి కూడా మర్చిపోరు. కానీ ఓటు కోసము, కేవలం ఓటు రాజకీయాల కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి జరుపుతూ ఉన్నది. ప్రజాపాలన దినోత్సవము ఎవరికి న్యాయం జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతోని 450 మోసపూరిత వాగ్దానాలు, చేతగాని చేయలేని హామీలు ఇచ్చి ఈరోజు పేదవాళ్ళైనటువంటి నిరుపేదలకి ఇలా ఆసరా పెన్షన్ కూడా ఇచ్చినటువంటి హామీలలో ఒక పెన్షన్ కూడా అందించలేని శాతగాని రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ఈ దేశం సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తూ అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి నిర్ణయాలను, ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈరోజు దేశ పరిపాలన జరుగుతూ ఉంది. ఇలా అంత్యోదయ సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సేవా పట్వాడ్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో నల్గొండ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ మరియు బెడ్ పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదే బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాంపల్లి మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచపల్లి నరసింహ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాంపల్లి మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచపల్లి నరసింహ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ప్రయోజన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ వారి మన్ననలు అందుకున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పరచడంలో నరేంద్ర మోడీ ప్రపంచ ప్రజల మన్ననలు అందుకున్నారని, ఆర్థిక పరంగా దేశం పురోగమించడానికి కృషి చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాంపల్లి మండల అధ్యక్షుడు దాచపల్లి నరసింహ, సీనియర్ నాయకులు చిరుమామిళ్ళ గిరిబాబు, పానగంటి మహేష్, బీజేవైఎం నాంపల్లి సతీష్, పోలగోని శ్రీకాంత్, నాంపల్లి శివ, శంకర్, సాంబశివ, ప్రవీణ్ చారి, కొరివి హరికుమార్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన నాంపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలలోకి అడుగుపెడుతున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మన దేశ ప్రధాని ప్రపంచంలో విశ్వగురువుగా అన్ని దేశాలకు ఇష్టమైన వ్యక్తిగా ఈరోజు ప్రపంచ దేశాలలోనే మంచి మెప్పు పొందినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రతి ఒక్క దేశము నరేంద్ర మోడీని అనుసరించి ఆయన సన్మార్గంలో నడవడానికి అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో థర్డ్ పార్టీకి ఏదో భయపడి నరేంద్ర మోడీ గారు అని మన ప్రతిపక్షాలు ఏదో బదనాం చేసి ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. నిన్నగిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగిన ప్రకటించడం జరిగింది. థర్డ్ పార్టీకి మన నరేంద్ర మోడీ గారు ఏ విధమైన భయాందోళనకు గురి చేయకుండా ఆయన వ్యక్తిగత నిర్ణయంతో మా విజ్ఞప్తితోటే నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఇలాంటి విషయంలో ట్రంప్ని 75వ సంవత్సరం పూర్తి చేసుకొని 76 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి మా నాంపల్లి మండలంకెళ్ళి విన్నవిస్తున్నాము. ఇంతవరకు భారత ప్రధానంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎవరు కూడా చేయలేదు.
దానికి నిదర్శనం మొన్న భారత్ పాక్ జరిగిన యుద్ధం సింధూర్. మరియు నరేంద్ర మోడీ గారు వేరే దేశాలకు భయపడకుండా మన భారతదేశ విలువను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేసేటట్టు అన్ని దేశాలకు కూడా గర్వంగా ఈరోజు మన భారతదేశం యొక్క శక్తి ఏంటో తెలియజేశాడు. ట్రంప్ వేసిన షరతులు కూడా ఏ విధంగా లొంగకుండా ట్రంప్నే మన దగ్గర తీసుకొచ్చే విధంగా భారత ప్రధాని ఈరోజు ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశ యొక్క గౌరవాన్ని ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చే విధంగా చేసినాడు. మరియు అభివృద్ధి పదంలో కూడా రైల్వే విభాగంలో కానీ విమానాశ్రయంలో కానీ రోడ్లు కానీ దేశంలో రైతులను కానీ అన్ని విధాల ఆదుకుంటూ ముందుకు 11 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారే. అతని యొక్క మరియు ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఈరోజు భారత ప్రధాని విశ్వగురువు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అభయ బ్లడ్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా రఘునాథపురంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన ఆవరణలో రక్తదాన శిబిరాన్ని సీనియర్ నాయకులు కానుగంటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో భారత ప్రధాని విశ్వగురువు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అభయ బ్లడ్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా రఘునాథపురంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన ఆవరణలో రక్తదాన శిబిరాన్ని సీనియర్ నాయకులు కానుగంటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్ పాల్గొని రఘునాథపురం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గర్వకారణమని, ఈ రక్తదాన శిబిరంలో 67 మంది రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుండి వచ్చిన రక్తదాతలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జెల్ల పరమేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమనపల్లి రమేష్, మండల నాయకులు గుజ్జా రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూరెల శ్రీవేణి, బూత్ అధ్యక్షులు బోగా పాండు, బూరెల శ్రీనివాస్, కటకం నరసింహులు, తమ్మలి వెంకటేష్, రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్, శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి బాలరాజు, పద్మశాలి జిల్లా ఉపాధ్యక్షులు కటకం పెద్ద వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ గౌడ్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కటకం నగేష్, శెట్టి అశోక్, గుర్రంకల పాండు, గొట్టిపాముల శ్రీనివాస్, కటకం గణేష్, గోరంకల కనకరాజు, బరిగె కృష్ణ, చింతకింది వెంకటేశం, సీసా శ్రీపతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బూరుగు శేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బెండు భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీడియో మళ్ళీ ఒకసారి వీడియో ఇస్తాము. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను విశ్వకర్మలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను విశ్వకర్మలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. విశ్వకర్మలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్త మానవాళి సంతోషంగా ఉండాలని విశ్వకర్మ భగవానుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. విశ్వకర్మలు స్థానికులకు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. విశ్వకర్మ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొన్నారు. నమస్కరోమి శ్రీమన్నృసింహ విభగైంద్రశ్చాగ్నిశ్చరాస్పంధారయతాం ధ్రువం దాతాదాతృణాం పవనశ్చయస్పతిర్దేవం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాస్తాంతో యజమాన్యద్రో త్రివర్ణపతాకా విస్మరణ ముహూర్తస్సు ముహూర్తో
నా పేరు వడ్లోజు వెంకటేష్, విశ్వబ్రాహ్మణ సంఘం చిన్న సభ్యుని. నేను కూడా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా గత 35-40 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో విశ్వబ్రాహ్మణులందరూ కలిసి కూడా ఇటు వీరస్వామి గారు కానీ, అటు మలవతే భగవంతాచారి, భూషణం కానీ, మన రత్నయాచారి, లక్ష్మయ్య, మహేష్, వడ్లోజు వెంకటేష్, మన్మదాచారి, రాములన్న, భాస్కర్ అన్న అందరి సమక్షంలో ఒక్కతాటి మీద వచ్చి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా నేడు యాదగిరిగుట్ట పట్టణంలో విశ్వకర్మ భగవాని సింహద్వారం వద్ద పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు, కొబ్బరికాయలు, వేద పండిత్ విశ్వబ్రాహ్మణ వేద పండితుల చేత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఇక్కడ విశ్వబ్రాహ్మణులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, మా విశ్వబ్రాహ్మణుల దాంట్లో కూడా చిన్న చిన్న కలహాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కలహాలకు పోకుండా అందరం ఒక్కతాటి మీద పోయి, మనకు చాలా అన్యాయం జరుగుతుంది, మనం అటువంటి అన్యాయం జరగకుండా మనం అందరూ ఒకతారి ఉండి మన అన్నదాన సత్రం నిలబెట్టుకోవాలని చెప్పి. వీరస్వామి, నేను ఈ సంఘం గుట్టల యాదగిరిగుట్ట సంఘము అధ్యక్షునై ఈ మన 800 గజాల జోగాన్ని ఈ రూమ్లో కట్టినాక అట్లా ఈ కేసీఆర్ దయ వల్ల పోయినాయి. ఇప్పుడు అబ్దామని సూర్యరాజు దగ్గర త్యాగ తీసుకొని అన్నదాన సత్రం నిర్వహణకు పని చేస్తున్నాం. మన దానికి మీ యాదగిరిగుట్ట విశ్వబ్రాహ్మణులు అందరూ అయితే పని చేయాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన మరియు మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంచడం జరిగింది. మరియు అమ్మా నాన్న ఆశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాసుల వెంకటేశం, సరస్వతి దంపతుల చేత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన మరియు మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానాలో పళ్ళు పంచడం జరిగింది. మరియు అమ్మా నాన్న ఆశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాసుల వెంకటేశం, సరస్వతి దంపతుల చేత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ గౌడ్, జిల్లా నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, ఆల చిరంజీవి, లింగోజిగూడెం మాజీ సర్పంచ్ రమణగోని దీపిక, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ దిండు భాస్కర్, ఎస్సీ మోర్చా జిల్లా నాయకుడు కట్ట కృష్ణ, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, భక్తుల జంగయ్య, వెంకటేశం, జనార్దన్, చివరి వెంకటేశం, కడవీరు పాండు, భవిష్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17,
తెలంగాణ విలీన దినోత్సవాన్ని బుధవారం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని బుధవారం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది వీరోచిత పోరాటం ఫలితంగా నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు. సాయుధ రైతాంగ పోరాటాలతో, గెరిల్లా యుద్ధాలతో నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఎంతో మంది అమరులయ్యారని చెప్పారు. నాటి ఉద్యమాలు అమరుల త్యాగాల స్ఫూర్తితో చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన గడ్డ ఇదని తెలిపారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్, కంజర శ్రీను, మేది యాదయ్య, భువనగిరి సందీప్, నరసింహ, యాదగిరి గౌడ్, శ్రీలత, శృతి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల జోహార్లు. మొట్టమొదటిగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఈరోజు. శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవాన్ని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధారం లోపల మొదలు అమరవీరులకు నివాళులు అర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీన దేశం రోజు కాబట్టి విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఎందరో పోరాటాల ఫలితంగానే ఇవాళ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసినాం కాబట్టి విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మలిదేశ ఉద్యమ పోరాటం కూడా అమరవీరుల త్యాగాల ఫలితమే సాధించుకున్నాం ప్రత్యేక తెలంగాణ కాబట్టి అమరవీరులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. మన దేశం 1200 ఏళ్ళు బానిస దేశం కాదు. చోడరాజులు ఈడ ఉదయ సముద్రం కట్టింది. చోడరాజులు 400 ఏళ్ళు, కాకతీయ రాజులు 400 ఏళ్ళు, నిజాం అలైడ్ వాళ్ళు 400 ఏళ్ళు, 1200 సంవత్సరాలు మనం సర్వస్వతంత్రులం, ఫ్రీడమ్ అండ్ లిబర్టీ తోటి మంచిగా బతికినాం. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఉందో ఆ సాయుధ పోరాటం ఈ దేశంలో కలుపుకోవటానికి కాదు, ప్రత్యేక దేశం కొరకు చేసినారు. తర్వాత ఏదైతే రజాకార్ ఉద్యమం ఉందో, రజాకారులు జిన్నా ఆర్మీ ఫండ్ వెపనరీ సప్లైడ్ బై జిన్నా, గుజరాతీ జిన్నా కన్వర్టెడ్ టు ముస్లిం ఫ్రమ్ హిందూ వైశ్య కమ్యూనిటీ. ఆయన 11 సెప్టెంబర్లో చచ్చిపోయిండు. ఒకవేళ జిన్నా ఇంకొక 6 నెలలు బతికి ఉంటే మన ఇప్పుడున్న తెలంగాణ, అప్పటి 7 ఏళ్ళు హైదరాబాద్ రాష్ట్రం, అప్పటి నిజాం దేశం, ప్రత్యేక దేశంలో దక్షిణ పాకిస్తాన్గా మనగలిగి ఉండేది. మన అందరి అదృష్టం, భాగ్యం ఉంది. ఇవాళ ఉన్న మన కాశ్మీర్ మనం ఒక జానడు ఉండకపో, ఇక్కడ దక్షిణ పాకిస్తాన్ అయ్యి కూర్చునేది. కాబట్టి ఇది తప్పించింది పంచదేవతలు మాత్రమే, ఎవని పోరాటం కాదు. సచ్చిన 11 సెప్టెంబర్లో చచ్చిపోతే 6 రోజుల లోపల ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చింది. ఇదే కమ్యూనిస్టులు రష్యాకు పోతే వాళ్ళు చెప్పినారు ఇవాళ రేపట్లో చచ్చిపోతాడు, ఫండ్ వెపనరీ మీకు ఎట్లా పంపం, చిన్నది అవుతుంది, మీరు 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు
తెలంగాణ ఎందరో మహా వీరులు ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ అవతార దినోత్సవం సందర్భంగా ఎంతోమంది వీరులు తెచ్చిన ఈ యొక్క అవతార దినోత్సవానికి ముందుగా వాళ్ళకు అమరులకు నివాళులర్పిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఈరోజు జాతీయ జెండా ఎగిరేయడం జరిగింది సమాచార హక్కు చట్టం సంస్థ నుంచి. మరి మనకు ఇలాంటి కార్యక్రమాలు బొమ్మరవైన కేశవలన్న గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ. నల్గొండ కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి యజ్ఞం. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. జైకేసారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ, వివిధ రకాల ఆట వస్తువులు అందజేసిన ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ జైకేసారం యాజమాన్యం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. రఘునాథపురంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా విశ్వకర్మ భగవాన్ పూజలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా చౌటుపల్లి మున్సిపాలిటీలలో పలు సేవా కార్యక్రమాలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.